హాయ్ నమస్తే, వెల్కమ్ టు VSK News టీవీ. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేస్తూ కేసీఆర్ను కేటీఆర్ను ప్రజలను మభ్యపెట్టి లేని అబద్ధాలను విషప్రచారాలతోటి కేసీఆర్ పట్ల విముక్తత కలిగేలా క్రియేట్ చేసి గెలిచిన రేవంత్ రెడ్డి ఇంకా వాటిని నమ్ముకొని యుద్ధం చేస్తున్నాడు అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. అయితే వీళ్లకు ఒక రేవంత్ రెడ్డి లాంటి వానికి ఒక నాయకులకు, నిజమైన నాయకులు కానటువంటి అసమర్థ నాయకులకు, అవినీతి నాయకులకు, దొంగ నాయకులకు వాళ్లకు సోషల్ మీడియా కావాలి. కానీ నిజమైన చతురత కలిగినటువంటి రాజకీయ చాణక్య కలిగినటువంటి నాయకుడికి అవేవి అవసరం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు మొదటి నుంచి విశ్వసిస్తున్నాడు. ఇప్పుడు అదే తన బ్రెయిన్ను, తన చాకచక్యాలను, వ్యూహంతో రేవంత్ రెడ్డికి చెక్కువ పెడుతున్నాడు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు దానికి ప్రధాన వేదికగా చేసుకోబోతున్నాడు అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. అవసరం లేకున్నా, అంటే గెలవడానికి గెలిచే అవకాశాలు లేకున్నా బటాబటి నామమాత్రంగా రెండో సీటు అవకాశం ఉంటుంది. రెండో అభ్యర్థిని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడం కాదు, ఆ 10 మంది జంపు జిల్లాల 10 మందికి ఉరితాడు బిగించడానికి, అంటే ఎన్నికల్లో అర్హత ఓటు అనే ఉరితాడు బిగించడానికి, దాంతోపాటు ఎవరైనా సరే తేడాలు చేస్తే వాళ్లకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు పరీక్ష పెడుతున్నాడు, వ్యూహాత్మకంగా కదులుతున్నాడు కేసీఆర్. దీంతో బీఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్కు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా స్పాన్సర్ గేమ్కు మధ్యలో యుద్ధం జరగబోతుంది. ఫలితాలు ఎలా ఉండబోతుందో చూద్దాం.